Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome back to my editorial session. So మన సెషన్లో ఏమేమి డిస్కస్ చేస్తామో ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్ ఇట్. సో కోట్ ఆఫ్ ద డే ఉంటుంది మోటివేషనల్ పర్పస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఆల్రెడీ మనం ఫోబియాస్ మేనియాస్ రిలేటెడ్ లిస్ట్లో మనం ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తున్నాము. ఎడిటోరియల్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రిలేటెడ్ ఫోబియాస్ మేనియాస్ లిస్ట్. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబ్. సో మనం ఏ ఎడిటోరియల్ అయితే డిస్కస్ చేయబోతున్నాము దానికి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ కూడా మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్రేజల్ వర్బ్స్లో మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాము. సో అవి కూడా మీరు కంప్లీట్గా స్టాటిక్ నాలెడ్జ్ తీసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఎలా యూజ్ అవుతుంది అనేది మనకి రెగ్యులర్గా టెస్ట్ ఆఫ్ ద డేలో కూడా మీకు ప్రూఫ్ చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఈ యొక్క ఎడిటోరియల్ ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నాం దానికి సంబంధించినటువంటి క్లియర్ అనాలిసిస్ కూడా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా మీ ముందర ఉంటుంది. సో లైక్ ఒక న్యూ మోడల్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. సో ఎవ్రీవన్ నోస్ దట్ PO నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. So it's a good news to all the students that we people are going to start latest exam patterns to all the students whoever are willing to attend this PO ఎగ్జామ్. సో PO ఎగ్జామ్ అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళకి మేము సో ఇంగ్లీష్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అనేటటువంటి ఒక కొత్త సిరీస్ యూట్యూబ్లో మనం తీసుకొని రాబోతున్నాము. ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్. సో మీకు టఫ్ ప్యాటర్న్స్, ఈజీ ప్యాటర్న్స్, మోడరేట్ ప్యాటర్న్స్ అని లేకోకుండా ప్రతి ఒక్క ప్యాటర్న్ని ఈజీగా ఎలా క్రాక్ చేయొచ్చు అనేటటువంటి ఒకే ఒక ఆబ్జెక్టివ్తో ఆ యొక్క సెషన్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. జస్ట్ కీప్ అటెండింగ్ టు దాట్ క్లాసెస్ ఈవెన్. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్ టుడే. సో ఈరోజు సెషన్లో మీకు ఏం తీసుకొని వచ్చాను. సో ఈ యొక్క కొటేషన్ ఏంటి అంటే, డోంట్ టెల్ పీపుల్ యువర్ ప్లాన్స్, షో దెమ్ యువర్ రిజల్ట్స్. సో చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తూ ఉంటారో అది వాళ్ళ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ యొక్క రిలేటివ్స్తోనూ నైబర్స్తోనూ అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఒకవేళ మన ప్లాన్ సక్సెస్ఫుల్ కాకపోయినట్టయితే కన్నా సో వీ షల్ బి రెడీ టు ఫేస్ దిస్ గాసిపింగ్ ఆర్ రూమరింగ్ ఆర్ సో ఈ ఫ్లాక్ అనేది మనము ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ప్లాన్స్ ఏవైతే వేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి రిజల్ట్స్ కనబడిస్తే చాలు. సో ఆటోమేటిక్లీ దే కెన్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ ప్లాన్ అని చెప్పేసి. ఓకే, లెట్స్ గెట్ టు ఫోబియాస్ లిస్ట్. ఫోబియాస్ ఏం తీసుకొని వచ్చాను ఈరోజు మీకు జెనియోఫోబియా. విచిత్రమైనటువంటి ఫోబియా ఇది. సో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. జెనియో స్టాండ్స్ ఫర్ చిన్. దీన్ని చిన్ అంటారు. సో ఆ చిన్స్ చూస్తే భయం. ఇలాంటి భయాలు కూడా ఉంటాయి అసలు అంటే బ్రహ్మాండంగా ఉంటాయి. రకరకాల భయాలు ఉంటాయి. చిన్స్, ఈ డబుల్ చిన్స్ అనేది విన్నారా మీరు? లైక్ ఎక్కువ ఫ్యాట్ గినపడింది అంటే గిన ఇక్కడ కింద ఒక పీసు పైన ఒక పీసు ఇలా రావడం జరుగుతుంది. అలాంటి అంటే చూడాలి అంటే గిన భయము. ఇప్పుడు వినేటటువంటి వాళ్ళలో అవుట్ ఆఫ్ 100 అట్లీస్ట్ ఒక్క పర్సన్ కన్నా కూడా అలాంటి ఒక ఫోబియా ఉంటుందంటే అది ఆశ్చర్యం పోవాల్సిన విషయం ఏం కాదు. నెక్స్ట్ జెనోఫోబియా. గైనకోఫోబియా అని ఆల్రెడీ చెప్పాం కదా, అలాంటిదే ఇది. ఫియర్ ఆఫ్ సెక్స్ ఆర్ ఫియర్ ఆఫ్ ఇంటర్ కోర్స్ విత్ అదర్ పీపుల్. సో అలాంటి ఒక ఫియర్ కూడా ఉంటుంది. అలాంటి ఫియర్ని జెనోఫోబియా అని అంటారు. నెక్స్ట్ గెరాస్కోఫోబియా. GERA ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పేసి ఉన్నాను. గెరా స్టాండ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ అని చెప్పున్నాను. గెరంటాలజీ. సో ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి స్టడీ. సో చాలామంది లైక్ ఏజ్ పెరిగిపోతుంది, సో ముడతలు పడుతున్నాయి, లేక కాంప్లెక్షన్ వెళ్ళిపోతుంది, లేదంటే మతిమరుపు వస్తుంది, లేదా హెయిర్ వైట్ అవుతుంది, ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ గురించి చాలా భయపడిపోతూ ఉంటారు. మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాము. సో అలాంటి ఒక ఫోబియానే గెరాస్కోఫోబియా. GERA స్టాండ్స్ ఫర్ ఓల్డ్ ఏజ్. నెక్స్ట్ గ్రాఫోఫోబియా. ఆల్రెడీ గ్రాఫో అనేది చెప్పుకున్నాము. గ్రాఫ్ అనేటటువంటి ఒక రూట్ మనకి రైటింగ్ కానీ ప్రింటింగ్ కానీ సంబంధించిండేది. సో ఫియర్ ఆఫ్ రైటింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాఫోఫోబియా. నెక్స్ట్ జిమ్నోఫోబియా అంటే ఎలా గుర్తుపెట్టిన, జిమ్లో లైక్ మనం కండలు పెంచేసి సో ఎక్స్పోజ్ చేయాలి అని అనుకుంటాము. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఆ ఎక్స్పోజింగ్ న్యూడిటీకి సంబంధించినటువంటి భయం. అంటే న్యూడ్గా ఉండడం భయం, న్యూడ్గా చూడడం భయం, ఇలాంటి ఒక భయాన్ని జిమ్నోఫోబియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ లెట్స్ గెట్ టు మేనియాస్ గైస్. సో మేనియాస్లో హెజియోమేనియా అంటే కన్నా హజీ జీ. సో వాట్ ఈస్ దిస్ జీ? సెయింట్స్, గొప్ప వాళ్ళని మనం జీ అని హిందీలోను ఉర్దూలోను ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాంటి ఒక సెయింట్హుడ్ అంటే కన్నా సన్యాసానికి సంబంధించినటువంటి ఒక మేనియా అని, అంటే సన్యాసం
పుచ్చుకోవాలి, సన్యాసంలో ఉండాలి, సన్యాసులన్న ఇలాంటి ఒక పిచ్చిని, ఒక ఆబ్సెషన్ని, మేనియాని హెజియోమేనియా అని అంటారు. నెక్స్ట్ హెక్సామెట్రోమేనియా. హెక్సామెట్రోమేనియాలో మీకు బాగా కనపడిస్తున్నటువంటిది హెక్సామెట్రోని మీటర్ అని అంటాము. మీటర్ అంటే ఏంటి అంటే పొయెటిక్ థింగ్స్లో, లిటరేచర్లో పోయమ్స్ ఉంటాయి కదా, పోమ్స్ అంటాం యాక్చువల్గా వాటిని. పోమ్స్లో 6 feet ఉన్నటువంటి లైన్ని, ఒక లైన్, 1 line గోస్ విత్ 6 feet. సో అలాంటి ఒక లైన్ని హెక్సామీటర్ అంటారు. అలాంటివి రాయాలి అనేటటువంటి ఒక ఆబ్సెషన్, అలాంటివి రాయాలని ఒక ఆబ్సెషన్ని హెక్సామెట్రోమేనియా అని అంటారు. నెక్స్ట్ హైరోమేనియా. హైరోమేనియా అంటే ఏం లేదండి, రిలీజియస్ విజన్స్ కానీ డెల్యూషన్స్ కానీ, అంటే మతపరమైనటువంటి విజన్స్, డెల్యూషన్స్ అంటే లైక్ దేవుడు వచ్చి నాకు కనపడిచ్చాడు, నాకు అది చెప్పాడు, ఇలాంటివి మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇలాంటి ఒక బిలీఫ్స్, ఒక విజన్స్ని హైరోమేనియా అని అంటారు. నెక్స్ట్ హిప్పోమేనియా. సో హిప్పోపటామస్, సో నీటి గుర్రము, హార్సెస్ పట్ల ఆబ్సెషన్ని హిప్పోమేనియా అంటారు. ఆల్రెడీ సైనోమేనియా అని చెప్పి చూసాము, CYNO. కెనైన్ టీత్ అంటే డాగ్స్ రిలేటెడ్ మేనియాని కైనోమేనియా అంటారు. హిప్పోమేనియా, హిప్పోపటామస్ నీటి గుర్రము, హార్సెస్కి సంబంధించిన ఆబ్సెషన్ని హిప్పోమేనియా అంటారు. నెక్స్ట్ ఇది మనకు బాగా తెలిసినటువంటి ఒక రూటు హైడ్రో స్టాండ్స్ ఫర్ వాటర్కి సంబంధించినటువంటి ఇర్రేషనల్ క్రేవింగ్ అంటే అవసరం ఉన్నా లేకపోతే నీళ్ళు తాగాలి అనేటటువంటి ఒక క్రేవింగ్ని దాన్ని ఏమంటారండి, హైడ్రోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏం తీసుకొని వచ్చామో ఒకసారి చూద్దాము. సో ఫ్రేజల్ వర్బ్స్ ఆల్రెడీ సిలో ఉన్నాం మనము. సికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ 4 తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా ఆల్రెడీ రిపీటెడ్. కౌంట్ ఆన్ అంటే ట్రస్ట్ చేయడం, డిపెండ్ కావడం. సో ఐ వుడ్ లైక్ టు కౌంట్ ఆన్ యూ. సో ఐఎమ్ కౌంటింగ్ ఆన్ ద టాక్సీ డ్రైవర్ టు ఫైండ్ ద థియేటర్. సో ఐ డోంట్ నో ద థియేటర్స్ అడ్రస్. ఐఎమ్ కౌంటింగ్ ఆన్, ఐఎమ్ రిలయింగ్ ఆన్, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద టాక్సీ డ్రైవర్ టు ఫైండ్ ద థియేటర్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ క్రాస్ అవుట్ అంటే రిమూవ్ బై డ్రాయింగ్ అ లైన్ త్రూ. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. సో ఒక లైన్ డ్రా చేసి ఏదైనా ఒక విషయాన్ని రిమూవ్ చేయడం. ఇన్ సమ్ ఎక్సర్సైజెస్ యువర్ ఆస్క్డ్ టు క్రాస్ అవుట్ ద ఇన్కరెక్ట్ వర్డ్. సో ఇక్కడ మీకు కొన్ని ఎక్సర్సైజెస్లో, అంటే ఈ గ్రామటికల్ ఎక్సర్సైజెస్లో మీకు ఏమడుగుతారంటే ఇన్కరెక్ట్ వర్డ్ని క్రాస్ అవుట్ చేయండి అంటే ఇది క్రాస్ అవుట్ అంటే కొట్టివేయడము. క్రాస్ అవుట్ అంటే కొట్టివేయడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కట్ డౌన్ ఆన్, రెడ్యూస్ ఇన్ నంబర్ ఆర్ సైజ్. కట్ డౌన్ అంటేనే ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది, డౌన్ ఆల్వేస్ ఇండికేట్స్ నెగిటివ్. సో డాక్టర్ టోల్డ్ హిమ్ టు కట్ డౌన్ ఆన్ సిగరెట్స్. అంటే సో సిగరెట్స్ని తుంచి సగం చేయండి అని అర్థం కాదు దానికి. సో దాని అర్థం ఏమొస్తుందండి, సో ఈ సిగరెట్స్ని తగ్గించండి, సైజ్ నంబర్లో తగ్గించండి, తక్కువ తాగండి అని డాక్టర్ అడ్వైస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కట్అవుట్ రిమూవ్ యూజింగ్ సిజర్స్ని యూజ్ చేసి ఏదైనా తీసివేయడము, లేదా స్టాప్ డూయింగ్ సంథింగ్, ఏదైనా ఒక విషయాన్ని స్టాప్ చేయడము. సో షీ కట్ అవుట్ ఆ పిక్చర్ ఇన్ అ మ్యాగజైన్. సో అర్థమైపోయింది, మ్యాగజైన్లో ఒక పిక్చర్ని ఆమె కట్ చేయడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు కట్ అవుట్ ఈటింగ్ బిట్వీన్ మీల్స్. సో నేను మీల్స్ మధ్యలో తినడము స్టాప్ చేయాలి అనుకుంటున్నాను. కట్అవుట్ ఈ విధంగా 2 waysలో యూజ్ చేయొచ్చు. 2 waysని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కట్అవుట్ ఒక ఫ్రేజ్గా వాడినారంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ యాప్ట్ టు సర్టన్ పొజిషన్. హీఈస్ అ పర్ఫెక్ట్ కట్అవుట్ టు యాక్ట్ యాజ్ అ హీరో. సో అతడు హీరోగా యాక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ కట్అవుట్ కలిగి ఉన్నాడు. అది వేరే, అది ఏంటంటే ఒక ఫ్రేజ్గా యూజ్ చేయడం అనమాట. రైట్, ఈరోజు వొకాబులరీ కూడా విపరీతంగా తీసుకొని రావడం జరిగింది. అన్నీ ఒకసారి అలా క్రాస్ చెక్ చేసుకుందాము. అడ్వకేట్ అంటే కనుక మనకు నౌన్గా పరిచయం, లైక్ లాయర్ అని చెప్పేసి, కానీ వర్బ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంట అడ్వకేట్ అంటే కనుక సపోర్ట్ చేయడము, ప్రమోట్ చేయడము. కొత్త వర్డ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎస్పౌజ్డ్ అంటే సపోర్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. తెలిసిన వర్డ్స్తో పాటు తెలియని వర్డ్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీఇటరేట్. రిటాలియేట్ ఉంది, మరి జాగ్రత్త. రిటాలియేట్ అంటే రివెంజ్ తీర్చుకోవడం. రీఇటరేట్ అంటే రిపిటీషన్, సో మరి తిరిగి చెప్పడము. అన్వేవరింగ్ వేవ్ కదలడము, కదలిక లేనటువంటిది, స్టడీ ఫర్మ్. నెక్స్ట్ ఎమోటివ్, సెన్సిటివ్, ఎమోటివ్ రెండు కొద్దిగా ప్యారల్గా గుర్తు పెట్టుకోవచ్చు. డికేడ్ అంటే తెలుసు, పీరియడ్ ఆఫ్ 10 years. దశాబ్దము అని అంటాం. శతాబ్దం అంటే సెంచరీ, 100 years. దశాబ్దం అంటే 10 years, డికేడ్. ఇంపోజిషన్, ఎగ్జిక్యూషన్, లైక్ ఏదైనా ఒకటి బయటికి ఎగ్జిక్యూట్ చేయడం. నాన్ నెగోషియబుల్, సో ఫిక్స్డ్గా ఉండడం అంటే నెగోషియబుల్ కానటువంటిది. నెక్స్ట్ పుష్ ఫర్ అంటే డిమాండ్ కావచ్చు, ఇన్సిస్ట్
చేయడం కావచ్చు. సో ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ అని చెప్పొచ్చు. ప్యాకేజ్ అంటే తెలుసు, ఇక్కడ కాంటెక్స్ట్లో సో ఏదైనా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయడము. మీన్స్ అనేది MEEAN మీన్ V1 MEANS V1S అలా తీసుకుంటే కన్నా మీనింగ్ మెంట్ సో ఇలాంటి వర్బ్ ఫామ్లో తీసుకోవచ్చు. అలా కాకుండా మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇలా అంటుంటాం కదా, అలా అయితేనే మెథడ్, వే, మోడ్ నౌన్గా తీసుకుంటే డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ మల్టీలింగ్వలిజం అంటే యూస్ ఆఫ్ సెవరల్ లాంగ్వేజెస్. సో కట్ నో ఐస్. సో కట్ నో ఐస్ అనేది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అది టు ఫెయిల్ టు కన్విన్స్ సమ్వన్ అంటే ఐస్ని కట్ చేయలేకపోవడం అంటేనా ఏది కన్విన్స్ చేయలేకపోవడము. యూనిసన్ సైమిల్టేనియస్లీ ఇట్స్ అ నౌన్. యూనిటీ తెలుసు కదా, యూనిసన్ అంటే సో ఒకటే విధంగా కలిసి కట్టుగానే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కలెక్టివ్ అంటే తెలుసు, కంబైన్డ్గా. సెంటిమెంట్ తెలుసు, వే ఆఫ్ థింకింగ్, యాటిట్యూడ్, పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ ఒపీనియన్, బిలీఫ్. సో అండర్స్టాండబుల్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ యాడ్వర్బ్, అది LY ఉంది కాబట్టి తెలుసు. వెరీ WARY ఉంది, మరి వ్యారీడ్ అది వర్బ్. WARY వ్యారీ అంటే కన్నా కాషియస్, కేర్ఫుల్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ కన్నా సో సెట్ ఫోర్త్ ప్రజెంట్ చేయడం, ప్రొవైడ్ చేయడము. డిస్సెమినేట్ కూడా గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిబ్యూట్ చేయడము. eventually in the end, so as a consequence to something అనే మీనింగ్ వస్తుంది. pave the way for, it's an idiomatic expression. clear the way for, pave the way for అంటే ఒక వేని క్రియేట్ చేయడము, సో క్లియర్ చేయడము. ఏ సిచ్యువేషన్ టు డూ సంథింగ్ proceed, take provision for. ఇంకా దండిగా ఉన్నాయండి మీకోసము. through back door, it's also an expression. ఏంటంట against the rules. సో ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ ఏమైనా అవైలబిలిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు అప్పుడు. బ్యాక్ డోర్ అంటే ఏంటంటే అగెయిన్స్ట్ ద రూల్స్, సో ఆపోజిట్గా, అనెథికల్గా, ఇండైరెక్ట్గా ఏదైనా అప్రోచ్ కావడము. నెక్స్ట్ సెటప్ చేయడము. సెటప్ అనేది ఫ్రేజల్ వర్బ్, మళ్ళీ మనకి ఎస్లో కూడా వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెటప్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్ చేయడము. పైలట్ అంటే తెలుసు ఏమని, ఏరోప్లేన్ రిలేటెడ్, కానీ ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తే గైడ్ చేయడము, డైరెక్ట్ చేయడము. అషర్ అనేది గుర్తుపెట్టుకో, అషర్ అంటే గైడ్ చేయడము. అది నౌన్గా కూడా యూజ్ చేస్తారు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా వస్తుంది అషర్ అనేది. thus far ఇది కూడా ఒక ఎక్స్ప్రెషనే. until now, thus far అంటే ఇంతవరకు, ఇంత దూరం వచ్చాను, ఇంతవరకు. లిబరలైజ్డ్ అడ్జెక్టివ్ రిలేటింగ్ టు సంథింగ్ లెస్ స్ట్రిక్ట్. లిబరల్ తెలుసు కదా, సో లిబరల్గా కరెక్షన్ చేశారంటాం. లెస్ స్ట్రిక్ట్ ఆర్ మోర్ ఫ్రీడమ్. నెక్స్ట్ విండో అంటే మనకు బాగా తెలిసినటువంటిదే, కానీ ఇక్కడ కాంటెక్చువల్గా ఆపర్చునిటీ లేదా ఛాన్స్ ఆర్ ఓపెనింగ్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓపెన్ అప్ అంటే ఏంటి, మేక్ అవైలబుల్. ఎవర్ ఎక్స్పాండింగ్, కాన్స్టెంట్లీ గ్రోయింగ్. నెక్స్ట్ ప్రొఫిషియంట్ అనేది అడ్జెక్టివ్. డెఫ్ట్ అనేది గుర్తుపెట్టుకో, స్కిల్ఫుల్ అన్న డెప్ట్ అనేది వస్తుంది, అడెప్ట్ వస్తుంది, చాలా డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి. డెఫ్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్రిబ్యూట్, అసైన్ లేదా ఒక దాన్ని ఇంకొక దాంతో కనెక్ట్ చేయడము, ఒక విషయానికి యొక్క క్రెడిట్ని ఇంకో దానికి అందజేయడం. యాజ్ మచ్ యాజ్, ఆల్మోస్ట్ తెలుసు ఫ్రేజ్ ఇది. కౌంటర్ ఆర్గ్యుమెంట్, కౌంటర్ స్టేట్మెంట్, రెబ్యూటల్, డిస్కన్ఫర్మేషన్, డిస్ప్రూఫ్ అంటే సో ఆపోజిట్లో స్టేట్మెంట్ ఇవ్వడాన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటారు. డిప్రైవ్ ఆఫ్ అంటే కన్నా సో స్ట్రిప్ ఆఫ్ అంటే కన్నా మొత్తం లేకోకుండా, ప్రివెంట్ ఫ్రమ్ హ్యావింగ్ ఏమి లేకోకుండా తయారు చేయడం. టౌట్ అనేది టౌట్ వర్బ్, సో రికమెండ్ చేయడం అనమాట, అర్జ్ చేయడం. నెక్స్ట్ వాలంటరీ అనేది అడ్జెక్టివ్గా యూజ్ చేస్తారు. సో ఓపెన్ టు చాయిస్ అంటే తనందుకు తానుగా అనే మీనింగ్ మనము విని ఉంటాము. వాలంటీర్ తెలుసు, వాలంటరీ. BAR వర్బ్, బోర్న్ అంటే క్యారీ చేయడము. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్టిమోనీ అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ చర్చ్లో అడుగుతుంటారు, టెస్టిమోనీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారంటేనా ఎవిడెన్స్ చూపించడం, ప్రూఫ్ చూపించడం, విట్నెస్ సాక్షిగా యాక్ట్ చేయడము. Right, these are the vocabulary today, and let's get to editorial of the day. So ఈ రోజు తీసుకొని వచ్చినటువంటిది లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ. NEP గురించి రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఆన్ రిజెక్షన్ ఆఫ్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా రిజెక్షన్ గురించినటువంటి డిస్కషన్ ఈరోజు మీ ముందరకు తీసుకొని రావడం జరిగింది. స్టేట్స్ మస్ట్ బి అలౌడ్ టు ఫాలో దేర్ ఓన్ లాంగ్వేజ్ పాలసీ. సో స్టేట్స్ ఖచ్చితంగా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ పాలసీకి అలౌ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. By rejecting the three language formula advocated in the national NEP, Tamil Nadu Chief Minister Edapadi Palaniswamy has only reiterated the state's unwavering position on an emotive and political issue. సో ఈ NEP ప్రపోజ్ చేసినటువంటి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని రిజెక్ట్ చేస్తూ సో ఈ తమిళనాడు చీఫ్ మినిస్టర్ సో తన యొక్క అన్వేవరింగ్ పొజిషన్ని పొలిటికల్ ఇష్యూలో సో రిపీట్ చేయడం జరిగింది. రీఇటరేట్ అంటే రీస్టేట్ చేయడం జరిగింది. ఇట్స్ టూ లాంగ్వేజ్ పాలసీ. ఏంట టూ లాంగ్వేజ్ పాలసీ? ఇంప్లిమెంటెడ్ డికేడ్స్ అగో ఆఫ్టర్ హిస్టారిక్ అజిటేషన్ అగైన్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ హిందీ రిమైన్స్ నాన్ నెగోషియబుల్ ఫర్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ పొలిటికల్ క్లాస్. సో అక్కడ రీఇటరేషన్ ఏం జరిగిందబ్బా అంటే టూ లాంగ్వేజ్ పాలసీ ఎన్నో దశాబ్దాల ముందర
తెచ్చినటువంటి 2 లాంగ్వేజ్ పాలసీ ఏదైతే ఉందో, సో ఈ హిందీ ఇంపోజిషన్ పరంగా నాన్ నెగోషియబుల్గానే త్రూ అవుట్ పొలిటికల్ క్లాస్లో ఉంది అన్నట్టుగా రీట్రేట్ చేయడం జరిగింది. అపోజిషన్ ఫ్రమ్ ద స్టేట్ హ్యాడ్ లాస్ట్ ఇయర్ opposition from the state had last year forced the center to amend the draft NEP and withdraw a proposal to teach Hindi as a third language in schools in non-Hindi speaking states. So ikkada opposition from the state నుంచి వచ్చినటువంటి అపోజిషన్ లాస్ట్ ఇయర్ ఏం ఫోర్స్ చేయబడిందబ్బా అంటే, సో ఈ సెంటర్కి NEP డ్రాఫ్ట్ని అమెండ్ చేయవలసిందిగా కోరడం జరిగింది, ఫోర్స్ చేయడం జరిగింది. సో ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో, హిందీని థర్డ్ లాంగ్వేజ్గా తీసుకోవాలి స్కూల్స్లో అనేది, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో థర్డ్ లాంగ్వేజ్గా పెట్టాలి అనేటటువంటి ప్రపోజల్ని విత్డ్రా చేయవలసిందిగా ఫోర్స్ చేయడం కూడా జరిగింది. Yet in the NEP approved by the Union Cabinet last week, it chose to push for the 3 language formula packaging it as a means to promote multilingualism and national unity. So ikkada అయినప్పటికీ NEP అప్రూవ్ చేయబడినటువంటి లాస్ట్ వీక్ అప్రూవ్ చేయబడినటువంటిది ఏదైతే ఉందో అది ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములానే పుష్ చేయాలి అని చూస్తుంది. సో దాంట్లో ప్యాకేజింగ్ ఎలా చెప్తుంది అంటేనే ఇట్ మీన్స్ టు ప్రమోట్ మల్టీలింగ్వలిజం. సో మల్టీ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడము, నేషనల్ యూనిటీని ప్రమోట్ చేయడం ఒకటే అన్నట్టుగా ప్యాకేజ్ చేయడం జరిగింది. Though the policy said that no language will be imposed on any state, it has expectedly cut no ice with parties in Tamil Nadu which have risen in near unison to oppose the proposal. So ikkada policy aithe ఏ లాంగ్వేజ్ ఏ స్టేట్ మీద ఇంపోజ్ చేయడం జరగదు అనేటటువంటిది ప్రపోజ్ చేసినప్పటికీ, సో ఎక్స్పెక్టెడ్గానే ఈ తమిళనాడు అనేది సో ఎప్పటి నుంచో ఫిక్స్డ్ 2 లాంగ్వేజ్ పాలసీ, దాని దగ్గర అయితే ఎస్పెషలీ తమిళనాడులో ఉన్నటువంటి పార్టీస్ దగ్గర అయితే ఇట్ హ్యాడ్ కట్ నో ఐస్. నో ఐస్ అంటే చెప్పాను, సో ఏమి కూడా వర్కౌట్ కాలేదు. విచ్ హ్యావ్ రైజన్ ఇన్ నియర్ యూనిసన్. సో ఆల్మోస్ట్ తమిళనాడులో నియర్ యూనిసన్ అంటే కన్నా అంతా కలిసికట్టుగా అపోజ్ చేస్తున్నారు ప్రపోజల్కి. ఇన్ఫ్యాక్ట్ పళనిస్వామి సైటింగ్ కలెక్టివ్ సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ నోటెడ్ దట్ ద ప్రపోజల్ వాస్ saddening and painful and appealed to the Prime Minister to allow states to follow their own language policy. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ పళనిస్వామి గారు సో ఈ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో అది చాలా సాడనింగ్ గాను పెయిన్ఫుల్ గాను ఉంది. ప్రైమ్ మినిస్టర్ కూడా అప్పీల్ చేయడం జరిగింది, ఏమని వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ పాలసీని ఫాలో చేయాలి అని మీరు చెప్పండి అన్నట్టుగా ప్రపోజ్ చేయడం, అప్పీల్ చేయడం జరిగింది. ఇన్ ఎ స్టేట్ దట్ రెసిస్టెడ్ మల్టిపుల్ అటెంప్ట్స్ టు ఇంపోజ్ హిందీ సిన్స్ 1937, పొలిటికల్ పార్టీస్ ఆర్ అండర్స్టాండబుల్లీ wary of any mandate to import an additional language in schools. ఇక్కడ సో ఎన్నో మల్టిపుల్ అటెంప్ట్స్ చేయడం జరిగింది తమిళనాడులో 1937 నుంచి హిందీని ఇంపోజ్ చేయాలి అని. కానీ పొలిటికల్ పార్టీస్ అయితే మటుకు చాలా కాన్షియస్గా అవేర్గానే ఉన్నాయి ఈ యొక్క అడిషనల్ లాంగ్వేజ్ని ఇంపోర్ట్ చేయడానికి ఏదైనా మ్యాండేట్ వస్తుందా అని చెప్పేసి. దే ఫియర్ దిస్ వుడ్ ఎవెన్షియలీ పేవ్ ద వే ఫర్ హిందీ టు ఎంటర్ ద స్టేట్ త్రూ ద బ్యాక్ డోర్. సో అంతేకాకుండా వీళ్ళు అంటే యాక్చువల్గా తమిళనాడు ద్రవిడియన్ కల్చర్ కాబట్టి వాళ్ళు దే ఆర్ ఫిక్స్డ్ టు దేర్ ఓన్ లాంగ్వేజ్, దట్ ఈస్ తమిళ్. అండ్ ఎక్కడైనా కానీ వాళ్ళ బోర్డ్స్ కానీ అవి కానీ చూస్తే మనం ఎప్పుడు కూడా తమిళ్లోనే చూస్తాం, ఎందుకంటే దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. సో అక్కడ ఈవెన్ వాళ్ళు భయపడుతున్నారంట, ఏంటి హిందీ ఏదైనా బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవుతుంది అని. వాళ్ళ ఫీలింగ్ ఏం లేదు, వాళ్ళ లాంగ్వేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలా అన్నట్టుగా. సో ఓన్ లాంగ్వేజ్ పాలసీనే ప్రమోట్ చేయాలన్నట్టుగా. Since 1985, the state has even refused to allow Jawahar Navodaya Vidyalayas to be set up as they teach Hindi. So 1985 నుంచి ఇంకా ఎంత పర్సిస్టెంట్గా ఉన్నారు ఆ స్టేట్ అంటే, సో వాళ్ళు జవహర్ నవోదయ విద్యాలయాస్ కూడా వాళ్ళ దగ్గర సెటప్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళు హిందీలో టీచ్ చేస్తారు కాబట్టి. Next, the 2 language policy of Tamil and English piloted by former Chief Minister C.N. Annadurai in 1968 has thus far worked well in the state. So, ఈ తమిళ్ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ పాలసీ ఏదైతే ఉందో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అన్నాదురై గారు 1968లో ప్రవేశపెట్టిండేది, అది thus far అంటే ఇప్పటి వరకు కూడా చాలా బాగానే వర్కౌట్ అయింది. In a liberalized world, more windows to the world are being opened up for those proficient in English, a global link language. సో ఈ లిబరలైజ్డ్ వరల్డ్లో అంటే లెస్ స్ట్రిక్ట్ వరల్డ్లో సో చాలా ఆపర్చునిటీస్ ప్రపంచం వైపుగా ఓపెన్ చేయబడి ఉన్నాయి. ఎలా? ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ద్వారా. అదే గ్లోబల్ లింక్ లాంగ్వేజ్ అని చెప్పి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ద స్టేట్స్ సిగ్నిఫికెంట్ హ్యూమన్ రిసోర్సెస్ కంట్రిబ్యూషన్ టు ద ఎవర్ ఎక్స్పాండింగ్ ఐటీ సెక్టర్ ఈజ్ ఆల్సో అట్రిబ్యూటెడ్ టు ద ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇట్స్ రిక్రూట్స్ యాజ్ మచ్ యాజ్ టు దైర్ టెక్నికల్ నాలెడ్జ్. స్టేట్స్ సిగ్నిఫికెంట్ హ్యూమన్ రిసోర్సెస్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఈ ఐటీ సెక్టర్ రిలేటెడ్గా ఇదంతా కూడా ఏమిటి కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, లింక్ చేయడం జరుగుతుందంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకే. ఎందుకంటే సో వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ ఉండడం వల్లనే వాళ్ళు చాలా ముందడుగు వేశారు అనేది అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఫ్యాక్ట్. దెర్ ఈస్ దిస్
counter argument that Tamil Nadu is depriving students of an opportunity to learn Hindi touted as a national link language. ఇక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఆపోజిట్లో స్టేట్మెంట్స్ ఏమొస్తున్నాయంటే తమిళనాడు అనేది ఈ యొక్క హిందీని లెర్న్ చేయడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీని డెప్రైవ్ చేస్తుంది, అంటే తీసి పడవేస్తుంది. ఎంతైనా హిందీ అనేది నేషనల్ లింక్ లాంగ్వేజ్, గ్లోబల్ లింక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ నేషనల్ లింక్ లాంగ్వేజ్ హిందీకి ఇవ్వట్లేదు అని చెప్పి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా మనం వింటూ ఉంటాం. However, its voluntary learning has never been restricted, and the growth over the past decade in the number of CBSE schools has never been restricted. Voluntary learning అయితే మటుకు ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయడం అయితే జరగలేదు. The growth over the past decade in the number of CBSE schools where the language is taught would bear testimony to this. సో ఇక్కడ ఏ వాలంటరీ లెర్నింగ్ అయితే ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. అదే పాస్ట్ డికేడ్లో ఈ CBSE స్కూల్స్ నంబర్ పెరగడం అనేది ఏదైతే ఉందో అది ఆటోమేటికలీ ఒక టెస్టిమోనీ లాగా మనకి యాక్ట్ చేస్తూ ఉంది. ద ప్యాట్రనేజ్ ఫర్ ద 102-year-old దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ based in Chennai also proves this. సో ఈ యొక్క దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ 102-year-old అక్కడ ఉండడము అనేది కూడా మనకి ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. ఇన్ ద సభాస్ సెంటనరీ ఇయర్ అంటే 100 years క్రాస్ అయినటువంటి సందర్భంగా తమిళనాడు అకౌంటెడ్ ఫర్ 70% ఆఫ్ హిందీ ప్రచారక్స్ ఇన్ సౌత్ ఇండియా. సో తమిళనాడు 73% యాక్టివ్ హిందీ ప్రచారక్స్ టీచర్స్ని కనుగొనడం జరిగింది. అవుట్ ఆఫ్ నెసెసిటీ మెనీ ఇన్ ద స్టేట్ హ్యావ్ పిక్డ్ అప్ కన్వర్సేషనల్ హిందీ టు ఎంగేజ్ విత్ ద migrant population that feeds the labor needs from factories to hair salons. సో ఈ యొక్క అవసరత ఎంతగా ఉందంటే ఈ స్టేట్లో ఈ హిందీని కాన్వర్జేషనల్ లాంగ్వేజ్గా ఎస్పెషలీ మైగ్రెంట్ పాపులేషన్తో కమ్యూనికేట్ చేయడానికి కానీ లేబర్ నీడ్స్ ఫ్యాక్టరీస్ నుంచి హెయిర్ సెలూన్స్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క మైగ్రెంట్ పాపులేషన్తో ఎంగేజ్ చేయడానికి కాన్వర్జేషన్ హిందీనే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఓన్లీ కంపల్షన్ ఈజ్ మెట్ విత్ రెసిస్టెన్స్. సో కంపల్షన్ మెట్ విత్ రెసిస్టెన్స్ ఉంటుంది, కంపల్షన్ అనేది దానికి ఆపోజిట్గా మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే కంపల్షన్ అనేది సో ఈ యొక్క రెసిస్టెన్స్ని అడ్డుకొని ముందరికి వెళ్తూ ఉంది. ఇండియాస్ ఫెడరల్ నేచర్ అండ్ డైవర్సిటీ demand that no regional language is given supremacy over another. సో ఫైనల్గా ఇండియాస్ ఫెడరల్ నేచర్ అంటే నంబర్ ఆఫ్ స్టేట్స్ ఉండేటటువంటి నేచర్, డైవర్సిటీ డిమాండ్ ఏవైతే ఉన్నాయి ఇవి ఏ లాంగ్వేజ్ కూడా ఇంకో లాంగ్వేజ్ మీద సుప్రిమసీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చెయ్యదు అనేది ఇక్కడ కంక్లూషన్. ఓవరాల్గా సో ఇంగ్లీషు తమిళే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఆస్పెక్ట్లో కాకుండా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని మనము రిజెక్ట్ చేయకోకుండా యాక్సెప్ట్ చేస్తే సో మొత్తం మీద ఏది కూడా మనకి లాంగ్వేజెస్ బేరియర్స్గా ఉండవు అనేది ఇక్కడ కంక్లూషన్. ఓకే, టెస్ట్ ఆఫ్ ద డే క్లరికల్ పర్పస్, ప్రిలిమ్స్ పర్పస్. మనకు రెగ్యులర్గా తెలిసినటువంటి మోడల్ మనం టచ్ చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు. సో ఈరోజు కూడా తీసుకొని రావడం జరిగింది. ఎర్రర్ ఫైండింగ్, ఎర్రర్ డిటెక్షన్. ఐ బీన్ గైడింగ్ ద స్టూడెంట్స్ ఫర్ ద లాస్ట్ 10 years. ఫర్ అనేది వస్తే కన్నా సో పీరియడ్ ఆఫ్ టైం రావాలా. సో ఇక్కడ ఇండికేటర్ వచ్చి ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ V4 వస్తుంది. సో కాబట్టి నో ఎర్రర్ అండి. Next, before I had my car for 4 years, I had my car for 4 years before I ever learned to drive it. సో కాన్సెప్ట్ నీట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కనెక్టర్ వచ్చేసి బిఫోర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ వచ్చాయి అంటే అక్కడ ఖచ్చితంగా 2 యాక్షన్స్ ఉన్నట్టు, అంతే కదా. ఒకదాని ముందర ఒకదాని తర్వాత అంటే 2 యాక్షన్స్ ఖచ్చితంగా మనకి ఉన్నట్టే. 2 యాక్షన్స్లో ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము చూపించాల్సిన అవసరం ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటండి? హ్యాడ్ ప్లస్ V3 అండి. సో హ్యాడ్ ప్లస్ V3 ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ 2 యాక్షన్స్ ఏవే ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. బిఫోర్ ఐ ఎవర్ లెర్న్ టు డ్రైవ్ ఇట్. సో నేను నేర్చుకునే కంటే ముందుగా 4 ఏళ్ల పాటు నా దగ్గర కారు ఉంది. ఏది ఫస్ట్ ఉంది? కారు ఉందా నేర్చుకోవడమా? కారే ఉంది. సో కాబట్టి ఐ హ్యాడ్ మై కార్ కాదు, హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ మై కార్. ఏం సార్ అలాంటిది ఉంది అంటే బ్రహ్మాండంగా ఉంది. ఐ హ్యాడ్ ప్లస్ V3 ఐ హ్యాడ్ మై కార్ ఫర్ 4 years బిఫోర్ ఐ ఎవర్ లెర్న్ టు డ్రైవ్ ఇట్. సో నేను అది నేర్చుకునే దానికంటే ముందర, ఫర్ ఎగ్జాంపుల్ సో నువ్వు నీ లంచ్ చేసే కంటే ముందర నేను చేశాను. ఐ హ్యాడ్ మై లంచ్ బిఫోర్ యూ హ్యాడ్ యువర్ లంచ్. సో తప్పేం లేదండి. హ్యాడ్ ప్లస్ V3 ఒక హ్యాడ్ వచ్చేసి మనకు మెయిన్ వర్బ్, ఒక హ్యాడ్ హెల్పింగ్ వర్బ్. సో కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ హ్యాడ్ వస్తుంది. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఏ. నెక్స్ట్ చూద్దాము. రిషి కేమ్ టు ద ఆఫీస్ మచ్ లేటర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ కూడా దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ప్రిఫరబుల్.
దాన్ వస్తుంది. లేటర్ అనేది ఏమవుతుంది, ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సో దట్ ఐ ఎక్స్పెక్ట్ కాదు, దాన్ ఐ ఎక్స్పెక్టెడ్ పాస్ట్లోనే ఉంది. సో ఎక్కడుంది ఎర్రరు, సో డీలో ఉన్నట్టుగా ఎర్రరు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్ట్రాంగ్ బ్రీజ్, అర్థమైపోతుందో. సో ఇక్కడ సూపర్ ఫ్లాస్ అనమాట, అంటే కాంటెక్చువల్ ఎర్రర్ అంటాం. ఇది సెంటెన్స్ వైజ్ గ్రామటికల్గా తప్పలేదని కాంటెక్స్ట్లో తప్పు. బ్రీజ్ అంటే అర్థం ఏంటి అంటే, సో జెంటిల్ ఫ్లో ఆఫ్ ఎయిర్, జెంటిల్ ఫ్లో ఆఫ్ విండ్. సో చిరుగాలి అని అంటూ ఉంటాము, దాన్ని బ్రీజ్ అంటారు. స్ట్రాంగ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా బ్రీజ్ వాడకూడదు, విండ్ వాడాలి. కాంటెక్చువల్ ఎర్రర్ అంటాం అనమాట. సో కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఫర్ ద డే, ఎనీవన్ కెన్ టెల్ దట్ షీ డైస్ హర్ ఎయిర్స్. జాగ్రత్త, హెయిర్స్ అనే పదము ఎగ్జిస్ట్లో ఉంది, హెయిర్ ఎగ్జిస్ట్లో ఉంది. సో ఎలా సార్ ఆ రెండింటిని మనం ఐడెంటిఫై చేసుకోవడం అంటే, హెయిర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో జనరల్గా అన్కౌంటబుల్ శాండ్, సాల్ట్, షుగరు, ఆయిల్, పెట్రోలు, వాటరు ఇలా కూడా వాడచ్చు. హెయిర్స్ అని చెప్పి కౌంటబుల్ నౌన్లో కూడా వాడచ్చు. కానీ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఆమె తన వెంట్రుకలకు డై అప్లై చేసింది. మనం తెలుగులో అయితేనే వెంట్రుకలు అంటాం, వెంట్రుక అంటాం, రకరకాలుగా వాడతాం. అదే ఇక్కడ కన్ఫ్యూషన్. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. జనరల్ సెన్స్లో ఐ కాంట్ కౌంట్ మై హెయిర్, ఐ కాంట్ కౌంట్ మై హెయిర్ జనరల్ సెన్స్లో మనం అన్కౌంటబుల్లోనే వాడతాం. అలా హెయిర్స్ అనేది ఎప్పుడు వస్తుంది అబ్బా అంటే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక కప్ ఆఫ్ కాఫీ ఉంది, ఆ కాఫీలో నేను 2 వెంట్రుకలను చూశాను అని చెప్పాలి. ఐ సా 2 హెయిర్స్ ఇన్ ద కాఫీ, ఇన్ మై కప్ ఆఫ్ కాఫీ. అర్థమవుతుంది కదా, అంటే ఏదో యాక్వర్డ్గా ఉందని పక్కన పెట్టండి, కాన్సెప్ట్ చెప్తున్నాను. సో 2 హెయిర్స్, అలాంటి కాంటెక్స్ట్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు 2 హెయిర్స్ 3 హెయిర్స్ అని చెప్పొచ్చు. జనరల్ కాంటెక్స్ట్లో అయితే మటుకు హెయిరే యూజ్ చేయాలా. ఆమె వెంట్రుకల కంటే ఒక వెంట్రుకకు డై చేస్తుంది, 2 వెంట్రుకలకు డై చేస్తుంది కాదు కదా. సో తన వెంట్రుకలు కంటే జనరల్ సెన్స్లో చెప్తున్నాం కాబట్టి హెయిర్స్ కాదు, హెయిర్. సో ఆన్సర్ ఈజ్ ఇన్ బి. That's all guys, that's all for the day. So I hope you enjoyed watching the class. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవ్రీడే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మై క్లాస్ రిలేటెడ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్స్, లేటెస్ట్ ప్యాటర్న్స్. మీకు పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సందర్భంగా ఆ యొక్క ఒక పర్టికులర్ సెగ్మెంట్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. డే బై డే దాంట్లో రిలేటెడ్ క్లాసెస్ వస్తాయి. ఆ క్లాసెస్ ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. షార్ట్ కట్స్తో ఆ పీడిఎఫ్స్ కూడా యూజ్ చేసుకొని మీరు వర్కౌట్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో టార్గెట్ 30-30. లెట్ మీ రిపీట్, టార్గెట్ 30-30 ఖచ్చితంగా రావాల్సిందే. వస్తాయి, ఎందుకు రావు అనేది అక్కడ చూసుకుందాము. సో లెట్స్ మీట్ యూ దేర్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.